హాయ్ అండి. జీలకర్ర ఫస్ట్ మెంతులు ఇలా వేపుకోవాలి గోంగూర పచ్చడి తయారు చేయడానికి. తర్వాత ఇవి తీసుకోవాలండి. ఇది ఆయిల్ అండి, పోపు చేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం ఎల్లిపాయలు వేసి బాగా ఆయిల్ మసిలినాక కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంట ఆఫ్ చేసుకోవాలి. మిరపకాయలు కూడానండి, నేనైతే 1/2 కేజీ తీసుకుంటున్నాను. 50 రూపాయల గోంగూరకు. పచ్చిమిర్చి ఇలా వేపుకోవాలి మంచిగా. గోంగూర కూడా అండి ఇలా వేసుకోవాలి, నీళ్ళు లేకుండా మంచిగా వడకట్టి ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా మగ్గినాక ఇది కూడా తీయాలండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా, చిటికెడు పసుపు కూడా ఇందులోనే తీసుకోవాలండి, మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని తర్వాత రోటి పచ్చడి చేస్తానండి.